శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరు అవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవి రాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టులు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి షష్టంలో కేతువు సంచారము, లాభస్థానంలో రవి కుజుల సంచారము, అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే ఇక్కడ జాగ్రత్తలు చెప్పుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. కాకపోతే 4 గ్రహాలు అనేవి ఒక 2 వారాలుగా ఏమన్నా మనం బాగున్నాయని చెప్పుకుంటున్నామేమో కానీ అంతకు ముందరంతా కూడా ఒక్క కేతువు గారి సంచారమే బాగుంది. అందువల్ల మాత్రమే అప్పుడంతా బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవాల్సిందే. గోచారంలో గ్రహాలు ఏవైనా సరే దుష్ట ఫలితాలు ఇస్తున్నాయా అంటే పరిహారాలకు వెళ్ళండి, శుభ ఫలితాలు ఇస్తున్నాయా అంటే వేచి ఉండండి. తప్పనిసరిగా ఏ అంశానికి ఆ అంశమే జరిగి తీరుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. జన్మ జాతకంలో అంటారా, మీ యొక్క కృషి చేత ఆ గ్రహస్థితుల యొక్క ఫలితాలని మార్పు చేసుకోవచ్చు. గ్రహస్థితులు అయితే మారవు కానీ ఫలితాలు కొద్దిగా మారుతాయి. ఎందుకంటే మన మైండ్ సెట్ మారిపోయి ఉంటుంది, మన ఆధ్యాత్మిక చింతన మారిపోయి ఉంటుంది, మన పట్టుదల మారిపోయి ఉంటుంది. కాబట్టి కొన్ని మారుతాయి, మార్పు చేసుకోవచ్చు, అవకాశం ఉంది.
ఇక్కడ అవకాశం లేదు, తప్పనిసరిగా జరిగి ఊరుకుంటాయి అవి. రాహు శుక్రుల కలయిక ఇది ప్రేమ వ్యవహారాలని చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే శనిగారు రాశిలో ఉన్నారు, ఆప్యాయత ఆనందాన్ని అసలు దగ్గరకు కూడా రానివ్వదు. పబ్లిక్ రిలేషన్స్ని తెంపేస్తుంది. భార్యాభర్తల అనుబంధాన్ని కానీ లేదా స్నేహితుల మధ్య చక్కటి స్నేహానుబంధ వాతావరణాన్ని కానీ, ఇతరత్ర బంధువర్గము రీత్యా ప్రేమాభిమానాలని కానీ ఆత్మీయతని కానీ ఏదైనా ఆ పదాలే రాహు గారికి ఎక్కువ ఇష్టం ఉండవు. స్ట్రిక్ట్గా ఉంటారు వారు. తప్పనిసరిగా పని చెయ్యండి అంతే, ఇక్కడ ఫీలింగ్స్కి అవకాశం లేదు అని చెప్పిస్తారు. ఈ అనుబంధాలు బంధాలు ఇవన్నీ కూడా కొంచెం తీసుకట్టనమాట. అలాంటి పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం కానీ వారి యొక్క ఆశీస్సులు మీరు తీసుకోవడంలో వారికి సహాయ సహకారాలు అందించడం కానీ ఇలాంటివన్నీ చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. స్త్రీల విషయంలో కూడా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. విద్యార్థులు మరింతగా చదవండి. కర్షకులు మరింతగా కష్టపడండి. కార్మికులు, కర్షకులు, చేనేత వృత్తిలో ఉన్నవారు, చేతి వృత్తుల్లో ఉన్నవారు, నేత వృత్తుల్లో ఉన్నవారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం కష్టపడితే ఎక్కువ ధనం వచ్చే విధంగా కనిపిస్తోంది. కాబట్టి కష్టం అనేది తప్పట్లేదు, కష్టపడండి. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. అనేక విధాల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని బాగున్నాయి అని చెప్పుకుంటూ ఈ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసుకుంటూ ముందరికి వెళ్ళండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మరి ఒక ముఖ్యమైన విషయం కూడా ఉన్నది. మరి రవి గారి యొక్క స్థితి ఏ స్థానంలోకి వచ్చేస్తుంది? ఇక్కడ రవి రాహు శుక్రుల కలయిక జరుగుతోంది. ఇది కొంత ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారమే కాబట్టి, వ్యయస్థానంలో కాబట్టి ధనము ఖర్చుతోనూ వ్యయ ప్రయాసలతోనూ కూడి ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఇది జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్తున్నానంటే అదేదో భయపడే అంశం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అలాగే దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. కొంచెం ఉద్యోగ జీవితంలో ప్రశాంతత వస్తుంది. ఇవన్నీ కూడా మీ మనసుని కొంచెం ఆనందింపజేసే అంశాలుగా తెలియజేస్తూ ఉన్నాను. మౌనంగా ఉండడం వల్ల, పరిహారాలు ఎక్కువ చేసుకోవడం వల్ల చాలా వరకు ప్రశాంత జీవితం లభిస్తుంది. అధికమైన ఆదాయం ఉంది కాబట్టి మీకు డబ్బుల విషయంలో చికాకు లేదు, చింత లేదు. శారీరక శ్రమ విషయంలోనే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. శనిగారికి తైలాభిషేకం చేయండి. అలాగే రవి రాహు శుక్రులకి స్తోత్రపారాయణాలు చేయండి. హనుమాన్ చాలీసా పఠన చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. ప్రశాంత జీవితంతో ఉంటారు, అభివృద్ధిలో ఉంటారు, ఆనందంగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ, పరిహారాలు చేసుకోవడం వల్ల మీ మానసికమైనటువంటి ప్రశాంతత మరింత బలిష్టంగా తయారవుతుంది అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.